ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వాక్యం. చదవండి. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. చాలు. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ ఉదయకాలమందు దేవుని వాక్యములో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక భక్తుడు ఈ రీతిగా అంటాడు, వెయిటింగ్ లీడ్స్ టు వండర్స్ రూమ్. అంటే వేచి చూసే గది అద్భుతాలను సృష్టించే స్థలానికి నడిపిస్తుంది అని. విశ్వాస జీవితంలో మన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ ఆ ప్రార్థన ద్వారా మన జీవితంలో ఎటువంటి కార్యాలను దేవుడు చేయడు. దేవుడు మన జీవితంలో కార్యాలు చేయట్లేదంటే దేవుడు ప్రార్థన వినట్లేదని కాదు. దేవుడు కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనకి ఆలస్యం చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే వెయిటింగ్ చేయమంటాడు, కనిపెట్టమంటాడు. అందుకని దావీదు అంటాడు, నేను యెహోవా కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన గడప కమ్ములు ఎదుట నేను కనిపెట్టుచున్నాను అంటాడు. కనిపెట్టడం అంటే ఏంటి? ప్రార్థన చేసాడు, అయిపోయింది, ఆయన ఇస్తాడేమో అని ఎదురు చూడటాన్ని ఏమంటారు? కనిపెట్టడం అంటారు. దేవుని బిడ్డలారా, మనం చేస్తున్న ప్రార్థనకి కార్యం జరగలేదంటే దేవుడు మనకి పనిష్మెంట్ ఇస్తున్నాడని కాదు. దేవుడు మనం చేసిన ప్రార్థనకి సమాధానం ఇవ్వటం ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు. మనం ఏదైతే దేవుణ్ణి అడుగుతామో, దేవుణ్ణి అడిగింది శ్రేష్టమైంది దేవుడు ఇవ్వటానికి దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడంటే వెయిటింగ్ లిస్ట్లో పెడతాడు. దేంట్లో పెడతాడు? వెయిటింగ్ లిస్ట్లో పెడతాడు. వెయిట్ చేయండి అంటాడు. మనం దేవుని దగ్గర పలాంది కావాలని అడిగామనుకోండి, కొన్నిసార్లు దేవుడు వెంటనే ఇస్తాడు, కొన్నిసార్లు దేవుడు వెయిట్ చేయమంటాడు. దేవుని బిడ్డలారా, ఎందుకని దేవుడు ఆ రీతిగా చేస్తాడు అంటే దేవుడు మన జీవితంలో మనము అడిగినది శ్రేష్టమైనది దేవుడు మనకి ఇవ్వటం కొరకు, శ్రేష్టమైనవి మన కొరకు సిద్ధపరచటం కొరకు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నువ్వు వేచి ఉండు అంటాడు. అందుకని దావీదు దేవుని సన్నిధిలో ఏం చేశాడంట, నేను యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్నాను అంటాడు. ప్రార్థన చేశాడు, దేవుడు ఇస్తాడా, ఎప్పుడు ఇస్తాడా అని ఏం చేస్తా ఉన్నాడంటే కనిపెట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడూ కూడా ఆలస్యం చేయడు, అలా అని ముందివ్వడు. దేవుడు ఆయన తగిన కాలమందు ఆయన మన జీవితంలో సమస్తాన్ని అనుగ్రహించువాడై ఉన్నాడు. దేవుడు ఆయన సమయం వచ్చినప్పుడు మాత్రమే పనిచేస్తాడు. అంతేకాని ప్రభువా ఇదిగో ఈ టయానికి ఇప్పుడు కావాలయ్యా అన్నాం అనుకోండి, దేవుడు చేయడు. దేవుడు ఆయన సమయం వచ్చినప్పుడు, ఆయన కాలం వచ్చినప్పుడు, ఆ సమయంలో దేవుడు మన జీవితంలో కార్యాలను చేయటం ప్రారంభిస్తాడు. ఉదాహరణకి కానా అనే ఊరిలో పెళ్లి జరుగుతుంది. ఆ కాలంలో పెళ్ళి అంటే ఒకరోజు, ఇప్పుడులాగా ఒక రోజులో పెళ్లి చేసి ముగించే కాలం కాదండి అది. ఆ కాలంలో పెళ్ళి అంటే 7 రోజులు చేసేవాళ్ళంట, 7 days. 7 రోజులు వివాహం జరిగేది.
వివాహ కార్యక్రమాలు 7 రోజుల పండుగలు జరిగాయి అన్నమాట. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆ కానాను పెండ్లి విందులో మొదటి రోజు రాలేదు, రెండో రోజు రాలేదు. ఎన్నో రోజు వచ్చాడో తెలుసా? మూడో రోజు వచ్చాడు. మూడవ రోజు. ఎందుకని మొదటి రోజు రాలేదు? ఎందుకని రెండో రోజు రాలేదు అంటే, దేవుడు ఆయన ఏ రోజు ఆయన కార్యం చేయాలనుకుంటాడో ఆ రోజు వచ్చాడు. ఆ రోజే కానాను విందులో ద్రాక్షారసం ఏమైంది? అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఎందుకైనా 3 రోజులకు వచ్చాడు? ఫస్ట్ రోజు ఎందుకు రావచ్చుగా, ఆలస్యంగా ఎందుకు వచ్చాడు అంటే, ఆయన అద్భుతం చేయటానికి కొన్నిసార్లు ఆయన ఆలస్యం మన జీవితంలో చేస్తాడు. మన జీవితంలో అద్భుతం జరగటానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడూ కూడా కంగారు పడకూడదు, మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు. అయ్యో ఏం జరగట్లేదేంటి అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు చెయ్యాలనుకున్న సమయంలో ఆయన ఖచ్చితంగా మన జీవితంలో ఆయన ఏం చేస్తాడంట? అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. అందుకే మనం ప్రార్థన చేసిన కొన్నిసార్లు ఆ ప్రార్థనకి ఎటువంటి జవాబు దేవుని దగ్గర నుంచి మనకు రాదండి. ఈ ఉదయకాల సమయమందు మనం చదవబడిన వాక్య భాగంలో నుంచి ఒక 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ అంటాడు ప్రసంగి గ్రంథం 3:11లో, దేని కాలమందును అంటాడు. ఏంటిదంట? దేని కాలమందును. నెంబర్ 1. నెంబర్ 2, చక్కగా ఉండునట్లు. నెంబర్ 3, ఆయన నియమించి ఉన్నాడు. దేని కాలమందు చక్కగా ఉండునట్లు ఆయన నియమించి ఉన్నాడు అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడు సరైన సమయంలో ఆయన కాలంలో సరైన రీతిగా ఆయన పని చేస్తాడు అని బైబిల్ సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు ఆ రీతిగా కార్యాలను అనేక మంది జీవితంలో చేశాడు. ఎప్పుడు చేశాడు అంటే, వారు అనుకున్న కాలంలో కాదు, దేని కాలమందు అది అంటున్నాడు. ఎప్పుడంట? దేని కాలమందు అది. దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి జీవితంలో కూడా ఒక కాలం ఉంటుంది. అందుకే అంటారు నాకు టైం రావాలండి అంటారు. ఏం రావాలి? టైం రావాలండి దేనికైనా అంటారు కదా. లోకంలో మాట ఏంటి? దేనికైనా ఏం రావాలి? టైం రావాలండి. టైం వస్తే అప్పుడు ఉంటుంది అంట. దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఆయన కాలమందు ఆయన పని చేస్తాడు. ఆయన సమయం ఇప్పుడు. అందుకంటాడు దేని కాలమందు అది అంటాడు. అంటే దేవునికి ఒక కాలం ఉంది, దేవుడు పని చేసే కాలం ఒకటి ఉంది. ఆ కాలం వచ్చినప్పుడు ఆయన పని చేస్తాడు. అప్పటి వరకు నువ్వు ఎంత ప్రార్థన చేసినా కానీ, ఎన్ని శ్రమలలో నువ్వు వెళ్ళినా కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మౌనంగా ఉంటాడు. దేవుడు మౌనంగా ఉంటాడండి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏంటి ఎన్ని బాధలు మనం ఎదుర్కొంటున్నా కానీ వీటిలోంచి మనం బయటికి రావట్లేదు ఏంటి అని అనుకుంటాం. ఆ కాలం ఏంటంటే దేవుడు మౌనంగా ఉండే కాలం. దేవుడు మౌనంగా ఉన్నాడంటే ప్రార్థన వినట్లేదని కాదు, ఆయన కాలం వచ్చినప్పుడు ఆయన పని చేయటం ప్రారంభిస్తాడు. బైబిల్లో నుంచి మీకు మంచి ఉదాహరణ చెబుతాడు. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే, యాకోబు కుమారుల్లో చిన్నవాడైన యోసేపు అన్నలు ఏం చేశారు? గోతిలో వేశారు. అక్కడి నుంచి తీసి వారిని ఐగుప్తు దేశంలో ఇస్మాయిల్ని అమ్మేశారు. యోసేపు ఐగుప్తు దేశంలో ఎలా ఉన్నాడు? బానిసగా ఉన్నాడు. ఆ తర్వాత పోతీఫరు గృహంలో ఉన్నాడు. అక్కడ శోధన ఎదురైంది. అక్కడి నుంచి యోసేపుని ఎక్కడ వేశారంట? తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు యోసేపుకి 2 అధికారులు తారసపడ్డారండి. ఒకళ్ళు ఎవరంటే పానదాయకుల అధిపతి, రెండవది భక్షకారుల అధిపతి. వీళ్ళిద్దరు కూడా నేరం చేసి చెరసాలకు వచ్చిన వాళ్ళే. అయితే ఒకరోజు వాళ్ళిద్దరికి కళ్ళు వచ్చింది. కళ్ళు వస్తే, అయ్యో ఈ కళ్ళు ఏంటి అర్థం కావట్లేదంటే, అప్పుడు యోసేపు వారికి వచ్చిన కళని
ఆ కళ యొక్క భావాన్ని యోసేపు వారికి ఏం చేశాడు? తెలియజేశాడు. యోసేపు చెప్పినట్లుగా పానదాయకుల అధిపతికి పోయిన ఉద్యోగం మరలా వచ్చింది. మరలా పానదాయకుల అధిపతి ఫరో దగ్గర ఉద్యోగం చేస్తూ మంచి స్థితిలో ఉంటాడు అని యోసేపు చెప్పాడు. ఆ రీతిగానే పానదాయకుల అధిపతికి మరలా ఫరో దగ్గర ఉద్యోగం వచ్చి మంచి స్థితిలోనికి వెళ్ళాడు. ఇప్పుడు యోసేపు పానదాయకుల అధిపతితో అంటాడు, ఏమని అంటాడంటే, అయ్యా, నేను చెప్పిన కాలం నీకు నెరవేరబోతుంది రాగల దినాల్లో. నెరవేరినప్పుడు నువ్వు ఫరో దగ్గరికి వెళ్తావు కదా, వెళ్ళినప్పుడు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. యోసేపు అంటాడండి, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను కూడా ఈ చెరసాల్లో నుంచి బయటకి తీసుకురా అంటాడు. యోసేపు చెప్పిన మాట అప్పటికి తలొప్పేశాడు. పానదాయకుల అధిపతి మరలా ఉద్యోగం వచ్చింది ఫరో దగ్గర. పానదాయకుల అధిపతి అంటే రాజుకి పానీయాన్ని అందించేవాడు. ఏంటి? రాజుకి ద్రాక్షారసాన్ని అందించేవాడిని ఏమంటారంటే పానదాయకుల అధిపతి అంటారు. రాజు దగ్గర ఉండేవాడు. ఇప్పుడు ఇతనికి అంతకుముందు ఉద్యోగం పోయింది. ఇప్పుడు యోసేపు చెప్పిన తర్వాత ఉద్యోగం మరలా వచ్చింది. ఇప్పుడు జాగ్రత్త వినాలి. ఎప్పుడైతే యోసేపు చెప్పినట్లుగా కళ నెరవేరిందో, నెరవేరిన తర్వాత పానదాయకుల అధిపతి యోసేపు చెప్పిన మాట మర్చిపోయాడు. ఏం చేయడు? మర్చిపోయాడండి. అయ్యో, యోసేపు విడిపించమన్నాడే ఫరోకు చెప్పి విడిపించాలే అనే ఆలోచన పానదాయకుల అధిపతుల్లో లేదు, మర్చిపోయాడంట. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు మర్చిపోయాడు? ఎందుకని మర్చిపోయాడు? చెరసాలలో నుంచి ఉద్యోగానికి వెళ్ళి ఎన్నో సంవత్సరాలు కాలేదు కదా. అది సంవత్సరాలు అయిపోయిందంటే మర్చిపోయాడు అనుకోవచ్చు. వెళ్ళిన కొన్ని రోజులకే యోసేపును గురించి ఏం చేశాడంట? మర్చిపోయాడంట. వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడిన మాట చదవండి. ఆదికాండం 40వ అధ్యాయము 23వ వాక్యం. ఆదికాండం 40వ అధ్యాయం 23వ వాక్యం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయెను. చూసారా? యోసేపును జ్ఞాపకం చేసుకోవలసిన వాడు, యోసేపును చెరసాల్లోంచి విడిపించవలసిన వాడు ఏమయ్యాడంటే మర్చిపోయాడు. దేవుని బిడ్డలారా, ఎందుకని మర్చిపోయాడు అంటే దేవుడే అతడు మర్చిపోయేటట్లుగా చేశాడు. ఎన్ని సంవత్సరాలు మర్చిపోయాడు? 41:1. ఆదికాండం 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కలగనెను, అందులో అతడు చాలు. ఎన్ని సంవత్సరాలు మర్చిపోయాడంట? 2 సంవత్సరాలు మర్చిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత ఫరోకు కల వచ్చింది. జాగ్రత్తగా విన్నారు. మన సబ్జెక్ట్ ఏంటంటే దేవుడు తగిన కాలమందు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? జ్ఞాపకం చేసుకుంటాడు. తగిన కాలమందు దేవుడు మన జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ఇప్పుడు చూడాలి, యోసేపు జ్ఞాపకం చేసుకోమనంటే పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. ఎన్ని సంవత్సరాలు మర్చిపోయాడు అంటాడు? 2 సంవత్సరాలు మర్చిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత ఫరో కల వచ్చింది. ఇప్పుడు కల వస్తే ఆ కళను గురించి ఐగుప్తు దేశం అంటే చాటించాడు. ఎవరైనా ఫరోకు వచ్చిన కళ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే రెండో అని ఎవ్వడూ చెప్పలేకపోతున్నాడు. ఆ కళ కానీ కళకు వచ్చిన భావము కానీ ఎవడు కూడా ఫరోకు వచ్చిన కళను చెప్పకపోతే అప్పుడు పానదాయకుల అధిపతి ఫరోతో అంటాడు. మాట చదువున్నాను, అక్కడ ఉంది అది. అప్పుడు అది కాదు నాన్న, ఎక్కడి నుంచి చదువుతున్నావు? జ్ఞాపకం చేసుకుంటాడు. చూడు కిందకి చదువు, ఇంకా కిందకి. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు
అది ఇప్పుడు జాగ్రత్త వినాలి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట పానదాయకుల అధిపతి? 2 సంవత్సరాల తర్వాత. జాగ్రత్తగా వినాలి. పానదాయకుల అధిపతి ఏం చెప్పాడు యోసేపుతో? అయ్యా, నేను ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫరోతో నీకు చెప్పి, నీ గురించి చెప్పి నేను విడిపిస్తానని చెప్పాడు కదా, అది మర్చిపోయాడు. ఎన్ని సంవత్సరాలు మర్చిపోయాడు? 2 సంవత్సరాలు మర్చిపోయిన తర్వాత ఫరో కల వచ్చింది. కల వచ్చిన తర్వాత ఇప్పుడు పానదాయకుల అధిపతి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు చదువున్నానా? ఇప్పుడు చదువు. నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఫరో తన నన్నును అధిపతిని మా ఉభయులను చాలు చాలు. ఇప్పుడు పానదాయకుల అధిపతి ఫరోకు చెబుతున్నాడు, అయ్యా, నేను భక్ష్యకారుల అధిపతి మేమిద్దరం చెరసాల్లో ఉన్నాం, మాకు కళ్ళు వచ్చినాయి. మా కళ్ళు వస్తే చెరసాల్లో ఉన్న హెబ్రీయుడు ఉన్నాడే, హెబ్రీడైన యోసేపు, అతడు మాకు వచ్చిన కళలను, ఆ కళ బాబాని చెప్పాడు. అతడు చెప్పినట్లుగానే మా జీవితంలో ఏం చేయింది? జరిగింది. అతడు చెప్పినట్లుగానే జరిగింది. అతడు ఏమి చెప్పాడో ఆ కళ అలా యాజ్ ఇట్ ఈస్గా మా జీవితంలో జరిగిందయ్యా. అతడు కళల గురించిన భావాన్ని చెప్పగలిగిన ఆత్మ కలిగిన వాడు అని ఫరో దగ్గర పానదాయకుల అధిపతి యోసేపును గురించి చెబుతున్నాడు. జాగ్రత్త వినాలి. వెంటనే ఫరో ఏం చేశాడో తెలుసా? చదువున్నాను, కిందకి వచ్చి. ఫరో అది స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు చూడాలి జాగ్రత్తగా. ఎప్పుడైతే పానదాయకుల అధిపతి యోసేపుని గురించి చెప్పాడో వెంటనే ఫరో ఏం చేశాడు తెలుసా? పిలిపించండి యోసేపుని, ఆ చెరసాల్లో ఉన్న యోసేపుని పిలిపించండి. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించాలి. యోసేపు జీవితంలో దేవుడు తగిన కాలంలో యోసేపుని జ్ఞాపకం చేసుకున్నాడు, అంతే కదా. యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు వారికి వచ్చిన కళలను బట్టి ఈ పానదాయకుల అధిపతి వెంటనే ఫరోకు చెప్పుంటే ఏం చేసేవాడు? ఓహో, అలాగా, మంచి కళ్ళ చెప్పేవాడా? అయితే యోసేపుని ఏం చేయాలి? విడుదల చేయాలంటే అప్పుడు యోసేపు ఏం చేసేవాడో తెలుసా? అమ్మో, ఈ ఐగుప్తు దేశంలో ఉంటే నన్ను చెరసాల్లో వేస్తున్నారు, నేను మరలా మా దేశం కానాను దేశానికి నేను వెళ్ళాలి అని కానాను దేశానికి వెళ్ళిపోయేవాడు. అంటే యాకోబు దగ్గరికి వెళ్ళిపోయేవాడు యోసేపు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అంటే, యోసేపు జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని బిడ్డలారా, యోసేపు ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, యోసేపును బట్టి ప్రపంచమంతా కూడా ఏమవ్వాలి? ఆశీర్వదించబడాలి. ఒకవేళ యోసేపు గనక జీవితంలో గనక ఈ పానదాయకుల అధిపతి మర్చిపోకపోతే, ఫరో గురించి గనక చెబితే, యోసేపు ఎడలో ఉన్న దేవుని ప్రణాళిక ఏమయ్యేది? నెరవేరేది కాదు. అంటే దేవుడు దేని కాలమందు ఒక కాలం ఉంటుంది, ఆ కాలమందే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. చూడండి, యోసేపు జీవితంలో సరైన కాలంలో దేవుడు యోసేపుని జ్ఞాపకం చేసుకున్నాడు. వెంటనే ఫరో ఏం చేశాడంటే, యోసేపుని పిలిపించన్నాడు. యోసేపు ఆ కళల యొక్క భావాన్ని, అర్థాన్ని చెప్పాడు. అంతేకాదు, దాని నుంచి ఎలా బయటపడాలో కూడా యోసేపు చెప్పటాన్ని బట్టి యోసేపుని ఫరో తర్వాత ఫరో అంతటి రాజుగా దేవుడు ఏం చేశాడు? యోసేపుని హెచ్చించాడు. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు యోసేపు జీవితంలో తగిన కాలమందు జ్ఞాపకం చేసుకున్నాడు, సరైన టైంలో జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని అంటారు, ప్రతి దానికి ఒక టైం ఉంటుంది, దేవుడు నిర్ణయించిన కాలం ఉంటుంది. ఆ కాలం వచ్చేంత వరకు దేవుని బిడ్డలారా మనం కలవరపడకూడదు, కంగారు పడకూడదు. దేవుడు దేని కాలమందు ఆ కాలం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ప్రతి దాన్ని
ఆయన చక్కదిద్దటం ప్రారంభిస్తాడు. ప్రతి దాన్ని ఆయన నిర్ణయించిన కాలంలో ఆయన మన జీవితంలో ఏం చేస్తాడంట, జరిగించడం ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, యేసేపు జీవితంలో ఒక కాలాన్ని నిర్ణయించాడు. దేవుడు యేసేపు జీవితంలో నిర్ణయించిన కాలం అంతా కూడా యేసేపు ఏం చేశాడంట, వేచి చూశాడు. ఆ కాలం వచ్చేంత వరకు వేచి చూశాడు. ఆ టైం వచ్చేంత వరకు వేచి చూశాడు. దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో కూడా దేవుడు మన జీవితంలో ఆయన అద్భుతమైన కార్యాలు జరిగించాలంటే, దేవుడు మన జీవితంలో సిద్ధపరిచిన ఆ శ్రేష్టమైనవి మనం పొందుకోవాలంటే దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలం వరకు దేవుని సన్నిధిలో ఏం చేయాలంట, వేచి ఉండాలి. ఇంకొక ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళని గురించి ఏమని రాయబడిందంటే, వాళ్ళు దేవుని సన్నిధిలో యాజకత్వం చేస్తున్నవారు. వాళ్ళు ఎవరంటే జకరియా, ఎలిజబెత్. ఈ జకరియా, ఎలిజబెత్తులకి వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో నీతిమంతులుగా, యథార్థవంతులుగా వారు బ్రతుకుతున్నారు. అయితే వాళ్ళు వృద్ధాప్యంలోనికి వచ్చారంట. వృద్ధాప్యంలోనికి వచ్చిన వాళ్ళకి ఏమి లేరు, పిల్లలు లేరు. ఎవరు లేరు? పిల్లలు లేరు. ఇంకా ఇన్ని సంవత్సరాలు ఏంది ప్రార్థన చేసి ఇంకా వృద్ధాప్యం వచ్చేసింది, ఇంకా ప్రార్థన చేయటం వేస్ట్ అనుకున్నారు. ఇక ఏమనుకున్నారు? ప్రార్థన చేయటం వేస్ట్. కొన్ని సంవత్సరాల తరబడి ప్రార్థన చేసామనుకో, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా దేవుడు ఎటువంటి కార్యం జరగలేదు అనుకుంటే ఏమనుకుంటాం? ఇంకా ప్రార్థన చేయటం అనవసరం ఏమో అనుకుంటాం. దేవుని బిడ్డలారా, వీరు కూడా ఏమనుకున్నారంటే, ఇక ప్రార్థన చేయటం అనవసరం, ఇక పిల్లల గురించి దేవుణ్ణి అడగటం అనవసరం, ఎందుకంటే మనం ఎట్లా ఉన్నాం, వృద్ధాప్యంలోనికి వచ్చేసాము అని. దేవుని బిడ్డలారా, వారు ఏం చేశారంటే చాలా నిరుత్సాహంతో ఉన్నారు. చాలా బాధ వేదనతో వారి జీవితంలో వారు గడుపుతున్నారు. దేవుని వాక్యాన్ని ఇక్కడ గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఒకరోజు జకరియా, ఎలిజబెత్లతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని దూత మాట్లాడుతున్నాడు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 7వ వచనం. 1వ అధ్యాయము 7వ వచనం. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారిద్దరూ అది బహుకాలము గడిచిన వృద్ధులేరు. బహుకాలం గడిచిన వృద్ధులేరు, కానీ వీళ్ళకి ఏం లేదంట, పిల్లలు లేరు. 13వ వచనం చదువు. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు జకరియా, ఎలిజబెత్లకి వృద్ధాప్యులు ఎందుకు ఇచ్చాడు పిల్లల్ని? యవన కాలం ఏముంది, ఇవ్వచ్చు కదా, అవునా కదండి? జకరియా, ఎలిజబెత్లు వృద్ధాప్యంలోనికి వచ్చేసారు. అప్పుడు దేవుని దూత ఎలిజబెత్తో మాట్లాడుతుంటది. ఏమంటది? దేవుడు నీ కుమారుని ఇవ్వబోతున్నా, అతనికి యోహాను అని పేరు పెట్టు అని. ఎందుకని వారికి యవన కాలంలో ఇవ్వలేదు? ఎందుకని దేవుడు వారి జీవితంలో ఆలస్యం చేశాడు పిల్లల్ని ఇవ్వకుండా? కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం దేవుణ్ణి దేన్నైతే అడుగుతామో దాన్ని నువ్వు అనుకున్న కాలంలో దేవుడు ఇవ్వడం. కాలం గడిచిపోతూ ఉంటుంది, ఇంకా టైం అయిపోయింది, ఇంకా దేవుడు చేయడేమో అనుకుంటా ఉంటాం. వీళ్ళు ఏమనుకున్నారు? వృద్ధాప్యం వచ్చేసింది, ఇంక పిల్లలు పుట్టరు. అప్పుడు దేవుడు వారికి పిల్లల్ని ఇచ్చాడట. దేవుని బిడ్డలారా, ఎందుకని దేవుడు ఆలస్యం చేశాడు అంటే, దేవుడు దేని కాలమందు అది జరుగునట్లుగా దేవుడు ఆయన కాలమందు ఆయన పని చేస్తాడు. ఎందుకు చేశాడో తెలుసా? ఒకవేళ జకరియా, ఎలిజబెత్తులకి యవన కాలం మందే యోహాను ఇస్తే ఏం చేసేవాడు? యోహాను యేసు ప్రభు కంటే ముందు పని చేయటానికి యోహాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, అంతే కదా.
ఒకవేళ యవ్వన కాలం మంది యోహాను కనుక దేవుడు ఇచ్చుంటే యేసు ప్రభు మార్గాన్ని సరళం చేసే ఆ గొప్ప ఆధిక్యత యోహాను పోగొట్టుకునేవాడు. అంతే కదండి. అందుకని వృద్ధాప్యంలో వారికి యోహాన్ని ఇచ్చాడు కనుక యోహాను గురించి వ్రాయబడినది, ఇతడు మార్గాన్ని, యేసుక్రీస్తు వారు రావటానికి ముందు మార్గాన్ని సరళం చేసి ఆ గొప్ప ధన్యతని యోహాను పొందుకున్నాడని. దేవుని బిడ్డలారా, జకరియా ఎలిజబెత్ జీవితంలో వారు కొన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు దేవుని సన్నిధిలో. దేవుడు తగిన కాలమందు వారికి పిల్లల్ని ఇచ్చాడు. యేసేపు జీవితంలో దేవుడు సరైన కాలమందు యేసేపును జ్ఞాపకం చేసుకుని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళాడు. ఈ రాత్రి ప్రభు వాక్యాన్ని, ఈ ఉదయకాలం ప్రభు వాక్యాన్ని మనం గమనించినట్లయితే మన జీవితంలో కూడా మనం చేస్తున్న ప్రార్థనకి ఆలస్యం అవ్వచ్చేమో, కానీ దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా ఆయన జవాబు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంట? తగిన కాలమందు. అందుకే అంటున్నాడు, దేని కాలమందు అది చక్కగా ఉండున్నట్లు. దేని కాలమందు అది. ఒక టైం ఉంటుంది. ఆ టైం అప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాన్ని చేయునుగాక. హల్లెలూయా. అప్పటి వరకు ఏం చేయాలి? మనము వేచి చూడాలి. వేచి చూడాలి. ప్రార్థన చేశాం, దేవుని సన్నిధిలో వేచి చూస్తూ ఉంటామే. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో దేని కాలమందు ఆయన కార్యాన్ని జరిగించును గాక. ఒకటి, దేని కాలమందు ఆయన దాన్ని జరిగిస్తాడు. ఎలా జరిగిస్తాడంట? చక్కగా ఉండునట్లు అన్నాడు. ఎట్లా? చక్కగా ఉండునట్లు. హెబ్రూలో దాన్ని ఏమని రాశారంటే, దేవుడు దాన్ని అందంగా మరల్చున్నట్లు అన్నాడు. ఏం చేస్తాడంట? అందంగా మరల్చు. దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో మన జీవితాన్ని అందమైన జీవితంగా మార్చున్నట్లు, లేకపోతే మన జీవితాన్ని అద్భుతమైన జీవితంగా మార్చున్నట్లు, దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాదకరమైన జీవితంగా మార్చున్నట్లు కొంతకాలం మన జీవితం అగమ్య గోచరంగా ఉంటుంది. మీకు తెలుసా? దేవుడు మన జీవితాన్ని అందమైన జీవితంగా మార్చటానికి ముందు మన జీవితం అంతా అగమ్య గోచరం, గందరగోళంగా ఉంటుంది, కన్ఫ్యూజ్గా ఉంటుంది, గజిబిజిగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే దేవుని బిడ్డలారా, అసలు నా జీవితంలో ఏం జరుగుతుంది అనుకుంటాం. నేను దేవుని నమ్ముకున్నా కదా, నా జీవితంలో ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు. ఈ బాధలు, ఈ శ్రమల నుంచి నేను ఎప్పుడు విడిపించబడతాను? కొన్నిసార్లు మన జీవితం గందరగోళంగాను, అగమ్య గోచరంగాను, దేవుని బిడ్డలారా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎందుకన్నట్టు తెలుసా? దేవుడు మన జీవితంలో మన జీవితాన్ని అందమైనదిగా మార్చున్నప్పుడు, మన జీవితాన్ని శ్రేష్టమైన ఆశీర్వాదంతో నింపబడటానికి ముందు మన జీవితం దేవుని బిడ్డారా ఎలా ఉంటుందంటే పగిలిపోయిన జీవితంలాగా ఉంటుంది. అందుకే ఇంగ్లీష్లో ఒక ఆయన అన్నాడు, ఏమంటే బ్రోకెన్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్. పగిలిన జీవితము ఒక అందమైన జీవితానికి పునాది అని. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, యేసేపు జీవితం అంతా గజిబిజే, గందరగోళంగా ఉంది. ఏంటి గజిబిజి? గోతులో వేశారు, ఏం అర్థం కావట్లా. ఇస్మాయిల్ కమ్మేశారు, ఏం అర్థం కావట్లా. చెరసాల్లో వేశారు, ఏం అర్థం కావట్లా. సుమారుగా 29 సంవత్సరాలు యేసేపు జీవితంలో గజిబిజి గందరగోళమే, ఏం అర్థం కావట్లా. యేసేపుకి వచ్చిన కళ ఏంటి? తన పన నిలబడుతుంది, మిగతా పనులన్నీ శాస్త్రంగా పడతాయి. యేసేపు జీవితంలో జరుగుతున్నదంతా ఏంటి? అంత గజిబిజిగా ఉంది. వచ్చిన కళ ఏంటో, జరుగుతున్న జీవితంలో జరుగుతున్న విషయాలు ఏంటో అర్థం కాక యేసేపు జీవితం అంతా ఎలాగుందంట? గజిబిజి గందరగోళంగా ఉంది. దేవుని వాక్యం ఉంటుంది. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించినట్లయితే 28 సంవత్సరాల జీవితం అంతా గజిబిజిగా ఉంది. 30వ సంవత్సరంకి వచ్చేసరికి దేవుడు యేసేపు జీవితాన్ని చక్కగా చేశాడు. అంతే కదా? ఓ అందమైన జీవితాన్ని దేవుడు యేసేపుకి ఇచ్చాడు. ఒక అందమైన జీవితంగా యేసేపు జీవితాన్ని మరల్చాడంట.
దేవుని బిడ్డలారా, 30వ సంవత్సరం వచ్చిన తర్వాత దేవుడు యోసేపు జీవితాన్ని అందమైన జీవితంగా మార్చిన తర్వాత యోసేపు జీవితంలో ఎక్కడైనా గజిబిజి ఉందా? ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. ఎక్కడైనా ఆందోళన ఉందా? యోసేపు జీవితంలో ఎక్కడా లేదు. దేవుడు ఒక అందమైన జీవితం మన జీవితంలో ఇచ్చేంత వరకు కూడా కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. దేవుడు మన జీవితంలో ఇవ్వాలనుకున్న శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చేంత వరకు కొద్ది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. శ్రమల్లో ఉంటాం, వేదనలో ఉంటాం, బాధల్లో ఉంటాం, ఇరుకులో ఉంటాం, ఇబ్బందుల్లో ఉంటాం, నెమ్మది లేని స్థితిలో ఉంటాం. దేవుని బిడ్డలారా, అది కొంతకాలమే. ఎందుకంటే దేవుడు దేని కాలమందు అది చక్కగా ఉండునట్లుగా దేవుడు మన జీవితాన్ని చక్కపరచును కాక. హల్లెలూయా. దావీదు జీవితంలో దావీదు బాల్యం అంతా బాగుంది, అవునా కదండి? దావీదు బాల్యం అంతా బాగుంటుంది. చక్కగా ఏం చేసేవాడు దావీదు? గొర్రెల్ని మేపుకుంటూ అరణ్యంలో దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని బిడ్డలారా, బాల్యం అంతా చక్కగా గడిపింది. ఆ తర్వాత దావీదు జీవితం అంతా గందరగోళంగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. ఎప్పుడు చూసినా సౌలు తరుముతూ ఉంటాడు, ఎప్పుడు చూసినా అరణ్యంలో ఉంటాడు, ఎప్పుడు చూసినా భార్య పిల్లల్ని వదిలేసి ఎక్కడ చూసినా అరణ్యంలో, దావీదు జీబు అరణ్యంలో ఉండను, ఫలానా అరణ్యంలో ఉండను అంటే కుటుంబానికి వేరుగా దావీదు జీవితం అంతా కూడా కొన్ని సంవత్సరాలు ఏమైందంట, కొండల్లో, లోయల్లో, అడవుల్లో తిరుగుతూ ఉంటాడు. అప్పుడు దావీదుకి ఏమర్థం కాల, అయ్యో దేవుడు నన్ను అభిషేకించాడు కదా, అభిషేకించబడిన నేనేంటి కొండల్లో తిరుగుతున్నాను, అభిషేకించబడిన నేనేంటి ఈ గుట్టల్లో తిరుగుతున్నా, నా జీవితం ఏంది ఇలా అయిపోయింది? గజిబిజి గజిబిజి గందరగోళ స్థితి దావీదు జీవితంలో కూడా ఎదురైంది. బాల్యం బాగానే ఉంది, ఆ తర్వాత జీవితం అంతా గజిబిజిగా ఉంది, శ్రమల్లో నడిచాడు. ఒక కాలం వచ్చింది, దేవుడు దావీదు జీవితాన్ని చక్కగా ఉండునట్లుగా దాన్ని ఏం చేశాడంట, డిజైన్ చేశాడు, చక్కగా ఉండునట్లు. ఒక కాలం వచ్చినది, దాని గురించి వ్రాస్తూ అంటాడు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. చదువుతున్నాను. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసెను. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దానికి ముందు దావీదు జీవితం ఎలా ఉందంటే అంత గజిబిజిగా ఉంది. దేవుడు తగిన కాలమందు ఆయన చక్కపరుస్తాడు. మన జీవితాన్ని చక్కపరిచే కాలం ఒక కాలం ఉంది. దాన్ని చక్కపరిచిన తర్వాత ఇక దావీదు జీవితంలో ఎక్కడైనా యుద్ధాలు ఉన్నాయా? లేవండి. అక్కడ రాయబడిన మాట, దావీదు నెమ్మదిగా ఉన్నాడట. యోసేపు జీవితంలో, యోసేపు జీవితాన్ని దేవుడు చక్కపరిచిన తర్వాత యోసేపు జీవితంలో బాధ ఉందా? లేదు. దావీదు జీవితాన్ని దేవుడు చక్కగా ఉండునట్లుగా చేసిన తర్వాత దావీదు జీవితం అంతా నెమ్మదిగా ఉన్నాడు. దానికి ముందు అంత నెమ్మదిగా ఉన్నాడా? లేడు. ఒకటి, దేవుడు దేని కాలమందు ఆయన కాలమందు దాన్ని ఆయన మన జీవితంలో చేస్తాడు. రెండవది, చక్కగా ఉండునట్లు చేస్తాడు. దేవుడు చేసే పని ఎట్లా ఉంటుందంటే చక్కగా ఉంటుందండి, ఏదో నామకార్థంగా చేయడం. యోసేపు జీవితాన్ని చక్కగా చేశాడు, దావీదు జీవితాన్ని చక్కగా ఆయన ఏం చేశాడంట, చేశాడు. వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, దావీదు జీవితం మాత్రమే కాదు, యోసేపు జీవితం మాత్రమే కాదు, ఈరోజు వాక్యం ఉంటున్న మన జీవితాన్ని కూడా ఆయన చక్కగా డిజైన్ చేస్తాడు. దేవుడు దాన్ని చక్కపరిచి మనకిచ్చేంత వరకు మన జీవితంలో కొన్నిగా కన్ఫ్యూజన్లు ఉంటాయి, గందరగోళాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అప్పటి వరకు దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట, కనిపెట్టాలి. దేవుడు ఆయన తగిన కాలం ముందు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన చక్కగా ఉండునట్లుగా ఆయన మన జీవితంలో కార్యం చేస్తాడు.
అందుకని బైబిల్లో రాయండి, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. కుదురుకునే కాలం ఒక కాలం వచ్చింది. అందుకే బాధపడం మాకు. కుటుంబం నిలబడే కాలం వచ్చింది. దేవుడు బిడ్డల్ని స్థిరపరిచే కాలం ఉంటుంది. దేవుడు ఎవరిని, ఆయన అన్యాయస్తుడైన న్యాయాధిపతి కానే. దేవుడు అన్యాయస్తుడు కాదండి. మనుషులేంటి అన్యాయస్తులు. ఏం చేస్తారు? మనుషులు అన్యాయస్తులు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన తగిన కాలమందు ఆయన మన జీవితాలను చక్కగా ఉండున్నట్లుగా ఆయన చేస్తాడు. యేసేపు చెరసాలలో వేసినప్పుడు దేవుడు అన్యాయం చేశాడు అనుకున్నాడేమో. దావీదు అడవుల్లో తిరుగుతున్నప్పుడు దేవుడు అన్యాయం చేశాడు అనుకున్నాడేమో. ఈరోజు మనం కూడా అనుకోవచ్చు, నా జీవితం ఇలాగనే ఉందేంటి, నా జీవితంలో ఆశీర్వాదం లేదేంటి, దేవుడు నాకు అన్యాయం చేశాడేమో అనుకుంటాం. కానీ దేవుడు బిడ్డలారా, దేవుడు అన్యాయం చేయడు. దేవుడు ప్రతి దానిని చక్కగా ఉండునట్లుగా మన జీవితాన్ని ఏం చేస్తాడంట, సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరిచిన దాన్ని దేవుడు తగిన కాలం ముందు మన జీవితంలో మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. మూడవది, ఆయన నియమించి ఉన్నాడు అన్నాడు. ఏమన్నాడు? నియమించి ఉన్నాడు. ఒకటి, దేని కాలం ఉందో దాన్ని చక్కగా ఉండునట్లు. మూడవది, ఆయన ఏం చేశాడంట, నియమించాడు. ఏమి నియమించాడు అంటే, అందమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని, శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని నిర్ణయించాడు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటారా, చెడ్డ జీవితాన్ని ఇవ్వాలనుకుంటారా? అమ్మా, మంచి జీవితాన్ని. మంచి జీవితం ఇవ్వటం కొరకు తల్లిదండ్రులు పిల్లలకి ఏం సమకూరుస్తారు? ఏం సమకూరుస్తారు? ఆస్తిని సమకూరుస్తారు, అంతే కదా. వాళ్ళు మంచిగా బ్రతకాలి, వాళ్ళకు వెనక ఏదైనా ఉండాలి అని వాళ్ళు ఏం చేస్తారంటే వెనక ఆస్తిని సమకూరుస్తారు. దాన్ని వారు బిడ్డల కొరకు ఏం చేశారంటే నియమించారు. దేవుడు కూడా ఆయన బిడ్డలైన మన కొరకు ఆయన నియమించిన ఆశీర్వాదాన్ని ఎవ్వడు కూడా ఆపలేడు. దేవుని నియామకాన్ని ఎవరైనా ఆపగలుగుతారండి? ఇప్పుడు మన దేశాన్ని పరిపాలన చేసే రాష్ట్రపతి ఉన్నాడు. రాష్ట్రపతి త్రివిధ దళాల నాయకుల్ని ఏం చేస్తాడు? నియమిస్తాడు. రాష్ట్రపతి నియామకాన్ని ఎవరైనా ఆపగలుగుతారా? ఆపలేరు. ప్రధానమంత్రి నియామకాన్ని ఎవరైనా ఆపగలుగుతారా? ఆపలేరు. ముఖ్యమంత్రి నియామకాన్ని ఎవరైనా ఆపగలుగుతారా? ఆపలేరు. వాళ్ళు ఎవరిని నియమిస్తారో వాళ్ళే పనిచేయాలి అక్కడ. దేవుని బిడ్డలారా, ఒకవేళ రాష్ట్రపతి నియామకాన్ని, ప్రధానమంత్రి నియామకాన్ని, ముఖ్యమంత్రి నియామకాన్ని ఆపగలిగే వారు ఉన్నారేమో, కానీ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నియమించిన దానిని ఎవ్వడు కూడా దానిని ఆపలేడు. దేవుడు నియమించిన దాన్ని ఎవడు ఆపగలుగుతాడండి? యేసేపు నిలబడాలని, యేసేపు పన నిలబడాలని దేవుడు నియమించాడు. యేసేపు పని నిలబడిందా లేదా? ఎవడైనా ఆపగలిగాడా? లేదండి. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, యెషయా కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయులకి రాజుగా దేవుడు నియమించాడు. దాన్ని ఎవడైనా ఆపగలిగారా? ఆపలేరు. బైబిల్ గ్రంథంలో అమ్రాము, యెకోబేదు వారికి దేవుడిచ్చిన కుమారుడు మోషేని ఇశ్రాయేలుకు దేవుడు నాయకుడిగా నియమించాడు. దాన్ని ఆయన ఎవడైనా ఆపగలుగుతాడా? ఆపలేడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, యిర్మీయాని దేవుడు జనములకు ప్రవక్తగా నియమించాడు. ఎవరైనా ఆపగలుగుతారా? ఆపలేరు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కూడా ఒక తలగా ఉండాలని ఆయన నియమించాడు. దాన్ని ఎవ్వడు కూడా ఆపలేడు. దేవుడు నిన్ను కూడా పైవాడిగా ఉండాలని నియమించాడు. దాన్ని ఎవ్వడు కూడా ఆపలేడు. దేవుని నియామకాన్ని ఎవరు ఆపగలుగుతారండి? అంతే కదా. దేవుని నియామకాన్ని ఎవరు ఆపలేరు. దేవుడు నిన్ను నన్ను కూడా పైవాడిగా ఉండాలి, తలగా ఉండాలి, తోగ్గా ఉండటం కొరకు కాదు, మనల్ని నియమించింది. అందుకని బైబిల్లో రాండి, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. ఆశీర్వాదమునకు వారసులగుటకు దేవుడు మనల్ని నియమించాడు. మనం శాపగ్రస్తులుగా జీవించడం కొరకు కాదండి దేవుడు మనల్ని నియమించింది. మనం ఆశీర్వాదమునకు వారసులగటానికి దేవుడు ఏం చేశాడంట? నియమించాడు. దేవుని బిడ్డలారా, నియమించినది
దేవుడు దేని కాలమందు అది చక్కగా ఉండున్నట్లుగా దేవుడు నియమించింది ఆయన కాలములో ఆయన మన జీవితంలో జరిగిస్తాడు. ఒక కాలం వస్తుంది, దేవుడు నియమించిన దాన్ని ఎవ్వడు అడ్డుకోలేడు. యేసేపు జీవితంలో దేవుడు నియమించిన దాన్ని ఎవడైనా అడ్డుకోగలిగాడా? అడ్డుకోలేడు. ఒక కాలం వస్తుంది, దేవుడు చక్కపరిచిన జీవితం, దేవుడు నియమించింది, దాన్ని ఎవ్వడు ఆపలేడు. అప్పటి వరకు నువ్వు కృంగిపోకూడదు. అయ్యో ఏం జరగట్లేదేంటి, ఇంకా నా జీవితం మారట్లేదేంటి, దేవుని ఆశీర్వాదం రావట్లేదేంటి, ఇంకా నా జీవితం వింతేనే అని కృంగిపోకూడదు. దేవుని సన్నిధిలో కనిపెట్టే వారిగా ఉండాలి. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు తగిన కాలమందు ఆయన మన జీవితాన్ని చక్కపరిచి ఆయన నియమించింది సరైన కాలములో యేసేపు జీవితంలో, దేవుని బిడ్డలారా, జకరియా ఎలిజబెత్ జీవితంలో దేవుడు అనుగ్రహించినట్లుగా, దావీదు జీవితంలో దేవుడు అనుగ్రహించినట్లుగా ఆయన నియమించింది ఈ ఉదయకాలం వాక్యం ఉంటున్న మన అందరి జీవితాల్లో కూడా ఆయన అనుగ్రహించును కాక. ఈ వాగ్దానము దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చును కాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా తల వంచినట్లు ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాలము దేవుడు ఆయన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడి ఉండగా దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. యెహోవా కొరకు నేను కనిపెట్టి ఉన్నాను, నాయన నా హృదయ వాంఛలను తీర్చును. దావీదు దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. తగిన కాలమందు దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు జీవితాన్ని చక్కపరిచాడు. చక్కని జీవితం, ఓ అందమైన జీవితంగా మరల్చాడు. దావీదు జీవితంలో దేన్ని నియమించాడో నియమించింది దావీదు జీవితంలో జరిగింది. ఉదయకాల సమయమందు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు తగిన కాలమందు నీ జీవితంలో కార్యం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అప్పటి వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టు. నిరుత్సాహపడమా. గందరగోళ పరిస్థితులు జీవితంలో ఎదురవుతున్నా, శోధనలు శ్రమల జీవితంలో ఎదురవుతున్నా, ప్రతికూలమైన పరిస్థితులు జీవితంలో ఎదురవుతున్నా కానీ కంగారు పడమాకు. దేవుడు నీ జీవితాన్ని అందమైన జీవితంగా మార్చిపోతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని నీ జీవితంలో నియమించిన ఆశీర్వాదం, నిన్ను తలగా నియమించాలని, నిన్ను పైవాడిగా నియమించాలని ఆయన నియమించింది రానున్న దినాల్లో దేవుడు నీ జీవితంలో అనుగ్రహించును కాక. ఆయన అనుగ్రహించబోతున్నాడు కనుక దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ మనం బ్రతుకుతాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఇంతవరకు మీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచారు, స్తోత్రాలు. దేని కాలం అందు అది చక్కగా ఉండునట్లుగా మీరు నియమించారండి ఆయన. అవునైనా సరైన కాలం అప్పుడు మా జీవితంలో మీరు కార్యాలు చేసి మా జీవితాన్ని అద్భుతమైన జీవితంగా మార్చినాయి, అందమైన జీవితంగా మార్చినాయి. మమ్మలను శ్రేష్టమైన ఆశీర్వాదమునకు వారసులుగా మమ్మల్ని చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకో. అంతవరకు కూడా ఓపికతో, సహనముతో మేము కనిపెట్టి మీ సన్నిధిలో ముందుకు సాగే కృపను, ధన్యతను మా అందరికీ మీ దయచేయండి. ఎత్తబడిన వాక్యం బిడ్డల వినికిల్లో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయండి. యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సన్నిధి, సహవాసం ఇప్పుడు ఎల్లవెల్ల సదాకాలము తోడేవుని నడిపించును కాక. ఆమేన్.